శుభోదయం పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? సరే, ఎంతమందికి ఆటలంటే ఇష్టం? చూడండి, ఆటల్లో చాలా రకాల ఆటలు ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఆడే ఆటలు ఉన్నాయి, కేవలం అబ్బాయిలు మాత్రమే కలిసి ఆడే ఆటలు ఉన్నాయి, కేవలం అమ్మాయిలు మాత్రమే కలిసి ఆడే ఆటలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడే ఆటలు ఉన్నాయి, పెద్ద పిల్లలు ఆడే ఆటలు ఉన్నాయి. తర్వాత గ్రౌండ్లో ఆడే ఆటలు ఉన్నాయి, గ్రౌండ్ వెలుపల ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. అయితే పిల్లలందరికీ క్లాస్లో గేమ్స్ పీరియడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎంచక్క వాళ్ళ స్నేహితులతో ఫ్రెండ్స్తో మంచిగా కబుర్లు చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏమైనా తెచ్చుకొని తినేటివి ఏమైనా వస్తువులు తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళకి మంచిగా షేర్ చేసుకొని అందరూ సమానంగా పంచుకొని తినొచ్చు ఆ పీరియడ్లో. అట్లానే గేమ్స్ ఆడితే, ఆటలు ఆడితే మన శరీరానికి ఎంతో మంచిది. మన బాడీ మొత్తం రిలాక్స్ అయ్యి మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అట్లానే ఆటల్లో ఆడడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, నాయకత్వ లక్షణాలు. ఒక ఒక టీంలో ఒక కెప్టెన్ ఉంటాడు. ఆ కెప్టెన్ చెప్పినట్టు ఆ టీంలో ఉండే మెంబర్స్ అందరూ ఆ కెప్టెన్ మాటలు వింటారు. అలాంటప్పుడు డిగ్నిటీ, డిసిప్లిన్ ఇవన్నీ అలవడతాయి ఆటలు ఆడడంలో. అందుకే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఆటలంటే అందుకే అంత ఇంట్రెస్ట్ చూపుతారు. సరే, మనకు కూడా ఈ రెండవ తరగతి పాఠ్యపుస్తకంలో మనకు చాలా ఆటలకు సంబంధించిన ఈ పోయమ్స్ ఉన్నాయి, ఆట ఉంది, పాట ఉంది. చూడండి, ఇంతకుముందు మనం చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆ పోయం తీసుకుంటే దాంట్లో ఆట ఉంది, పాట ఉంది. అట్లానే వాన వాన వల్లప్ప, ఇంతకుముందు మీరు ఫస్ట్ క్లాస్లో అలా నేర్చుకుని ఉంటారు. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు చెల్లప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగాలేను నరసప్ప. చూడండి, వర్షం వచ్చేటప్పుడు పిల్లలందరికీ వర్షం చినుకులు అంటే చాలా ఇష్టం. వర్షంలో తడవాలి, ఆడిందించాలి, బాగా ఆడాలి అని అందరికీ ఇష్టం ఉంటుంది. అట్లా పిల్లలందరూ వర్షంలోకి వచ్చి చేతులన్నీ చాపి రౌండ్ రౌండ్ తిరుగుతూ అలా ఆడుతూ ఉంటారు. తర్వాత ఇంకా చాలామంది ఎలా ఆడతారు, పిల్లి వచ్చే ఎలుక భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. ఇది ఒక రకమైన ఆట. ఇది కూడా ఏంటి, పిల్లలందరూ ఒకరిని దొంగలాగా కళ్ళు మూసుకొని మిగతా పిల్లలందరూ దాచుకుంటారు. ఈ కళ్ళు మూసిన అతను అవుట్ కదా, అతను వెళ్ళి పట్టుకోవాలి. ఇలాంటి ఒక రకమైన ఆటలు. అట్లనే పిల్లలు ఇంకొకటి, చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి చల్లకపోతే అల్లవారి కుక్క బహుబహుమన్నది, నా కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మన్నవి, చంకలో పాప క్యార్ క్యార్ మన్నది, పుట్టలోని పాము బుస్ బుస్ మన్నది. అలా ఇది కూడా ఆటలాడుతూ పాట పాడే ఆటలు. తర్వాత ఇంకా అలాంటివి చాలా చాలా ఆటలు ఉన్నాయి. ఆటలతో పాటు పాటలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ చిత్రంలో మీకు కనిపిస్తున్న ఒక ఆట చూడండి. ఇక్కడ నలుగురు పిల్లలు వాళ్ళు కాళ్ళు చాపి పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్నప్పుడు ఒక పాప ఏం చేస్తుంది, వాళ్ళ కాళ్ళతో ఒక కర్ర పట్టుకొని వాళ్ళ కాళ్ళను టచ్ చేస్తూ ఈ పాట పాడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 14వ పాఠం పేరేంటి, కాళ్ళ గజ్జ. ఏం పాఠం? కాళ్ళ గజ్జ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠం పేరు కాళ్ళ గజ్జ. ఏంటంట, ఏం చేస్తుంది పాప, నలుగురు పిల్లల్ని రౌండ్గా, మీరు కూడా అండి, మీరు ఇంట్లో సాయంత్రం పూట ఏం చేస్తారంటే మీ అపార్ట్మెంట్లో కానీ మీ ఇంటి పక్కల మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ రౌండ్గా కూర్చోబెట్టండి. రౌండ్గా కూర్చోబెట్టిన తర్వాత ఒక కర్రను తీసుకొని ఈ పాట పాడుతూ వాళ్ళ పాదాలను టచ్ చేస్తూ పాడుతారు. తర్వాత లాస్ట్లో ఎండింగ్ తర్వాత ఏ సెంటెన్ అయితే లాస్ట్లో ఎండింగ్ వస్తుందో ఆ సెంటెన్ వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ కాల్ని మడవాలి, ఫోల్డ్ చేయాలి. మళ్ళీ రెండవసారి మళ్ళీ పాటను స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పర్సన్కి అదే లాస్ట్ లైన్ ఎండింగ్ వచ్చిందనుకోండి, రెండు కాళ్ళు ఫోల్డ్ చేస్తే వాళ్ళు పంట అయినట్టు, వాళ్ళు పక్కకి వెళ్తారు. ఈ పాటలన్నీ మనకు ఎందుకు ఈ పుస్తకంలో ఈ గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేయాల్సి వచ్చిందంటే, ఇవన్నీ గ్రామీణ పాటలు, గ్రామీణ క్రీడలు. గ్రామాలలో పూర్వకాలంలో
ఈ టీవీలు, ఈ కంప్యూటర్లు, ఈ సెల్ ఫోన్లు అలాంటివి లేవు. అందుకని పిల్లలందరూ సాయంత్రం పూట ఏం చేస్తారు, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇలాంటి పాటలన్నీ ఆటలన్నీ ఆడుకుంటూ మంచిగా ఆనందించేవాళ్ళు. ఇప్పుడు ఎవరి చేతుల్లో వాళ్ళ ఫోన్లు ఉంటుంది. అమ్మతో మాట్లాడేది లేదు, నాన్నతో మాట్లాడేది లేదు, బామ్మతో మాట్లాడేది లేదు, తాతయ్యతో మాట్లాడలేదు. ఎవరి లోకం వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంది. ఏ పబ్జీనో, ఏ ఫ్రీ ఫైరో, లేకపోతే ఏ వీడియోసో చూసుకుంటూ పక్కన వాడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో కూడా పట్టించుకోరు. ఆ కాలంలో అలా కాదు. ప్రతి పిల్లవాళ్ళు బయట ఉంటే తల్లిదండ్రులు పిల్లవాళ్ళని, అరే రాన్రా ఇంటికి, రాన్రా లోపలికి, రాన్రా, ఇంకా టైం అయింది, ఇంకా అన్నం తిందురండి, చాలు ఇంకా ఆటలు చాలు, ఇంకా మీరు ఆడవలసిన ఆటలు చాలు, ఇంకా రండి అని బ్రతిమలాడేవాళ్ళు ఆ కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని. ఈ కాలంలో తల్లిదండ్రులు, అరే నాన్న బయటికి వెళ్ళి ఆడుకోరా, ఎప్పుడు చూసినా 24 గంటలు ఆ కంప్యూటర్ల ముందు, ఆ ల్యాప్టాప్లు పట్టుకొని, ఆ సెల్ ఫోన్లు పట్టుకొని, ఎప్పుడు ఇదేనా, మీ కళ్ళు పోతాయిరా. అందుకే ప్రస్తుత జనరేషన్లో పిల్లలందరికీ అంత చిన్న ఏజ్లో కళ్ళకు అద్దాలు రావడానికి కారణం ఏంటంటే ఇది. ఆ కాలంలో పిల్లలు బయట ఆడుకుంటూ ఇంట్లోకి రావడానికి తల్లిదండ్రులు బ్రతిమిలాడేవాళ్ళు. ఈ కాలంలో పిల్లలకి, అరే ఇంట్లో నుంచి కొద్దిసేపు వెళ్ళి బయట ఆడుకోండిరా ఫ్రెండ్స్తో అని ఆ విధంగా బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుత జనరేషన్లో. ఏంటంటే కాళ్ళ గజ్జ. ఇప్పుడు నేను పాట పాడతాను, మీరు మంచిగా, నేను ఏ విధంగా పాడతానో మీరు కూడా అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరినీ రౌండ్గా కూర్చోపెట్టి చేతిలో ఒక కర్రను పట్టుకొని వాళ్ళ కాళ్ళను తాకుతూ ఆ స్టిక్తో ఈ పాటను మీరు ప్రాక్టీస్ చేయండి. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ, మొగ్గ కాదు మోదుగ నీడ, నీడ కాదు నిమ్మల బాయి, బాయి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాపాయి కాళ్ళు, కాళ్ళు తీసి కడగా పెట్టు. కడగా పెట్టు అన్నప్పుడు కాళ్ళని ఫోల్డ్ చేయాలి, మడవాలి. మళ్ళీ స్టార్ట్. కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ, మొగ్గ కాదు మోదుగ నీడ, నీడ కాదు నిమ్మల బాయి, బాయి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాపాయి కాళ్ళు, కాళ్ళు తీసి కడగా పెట్టు అన్నప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర ఈ లాస్ట్ లైన్ ఆప్ చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పాదాన్ని మడచాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. కాళ్ళ గజ్జ కంకాలమ్మ, కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ, మొగ్గ కాదు మోదుగ నీడ, నీడ కాదు నిమ్మల బాయి, బాయి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాపాయి కాళ్ళు, కాళ్ళు తీసి కడగా పెట్టు అని ఈ విధంగా ఈ పాటను పాడుతూ అభినయం చేస్తూ ఈ విధంగా పాడుకుంటూ పిల్లలు మంచిగా హ్యాపీగా, 2 కాళ్ళు ఫోల్డ్ అయిన వాళ్ళు అక్కడి నుంచి లేచేసి పక్కన కూర్చుంటారు, వాళ్ళు పంట అయినట్టు. మళ్ళీ స్టార్ట్ చేసేయాలి. మళ్ళీ ఎవరి కాళ్ళు 2 కాళ్ళు ఎవరు మడత వేస్తారో ఫోల్డ్ చేస్తారో మళ్ళీ వాళ్ళు పంట అయినట్టు. సరే, ఆ విధంగా పిల్లలు గ్రామాల్లో, గ్రామీణ పిల్లలు ఈ విధంగా ఆటలాడుతూ ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఆ కాలంలో ఆడేవాళ్ళు. ఇప్పటి పిల్లలు కూడా ఇలాంటి పాటలను, ఇలాంటి ఆటలను మర్చిపోకుండా వీళ్ళు కూడా ఈ విధంగా ఆడాలి అని ఉద్దేశంతో ఇలాంటి పాటలను మనకు టెక్స్ట్ బుక్లలో చేర్చడం జరిగింది. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, ఈ పాట కూడా మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో అయిపోయింది. తర్వాత బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు, ఆ పాట కూడా అది ఉంది. తర్వాత రింగు రింగు బిల్ల, రూపాయి దండ, దండ కాదురా, ఆ పాట కూడా ఉన్నాయి. తర్వాత దాగుడు మూతలు దండాకు, ఇలాంటివన్నీ క్రీడలు, ఆటలతో వచ్చే గేయాలు. వీటిల్లో ఆట ఉంటుంది ప్లస్ పాట ఉంటుంది. ఈ రెండిటి వలన పిల్లలు ఆనందం పొందుతారు. చూడండి, ఈ పాటలో ఇంకొక తమాషా కూడా ఉంది. ఏంటంటే లాస్ట్ చివరి లైన్లో ఏ పదం ఉంటుందో అదే పదం మళ్ళీ స్టార్టింగ్లో ఉంటుంది. చూడండి, వెలగా మొగ్గ, మొగ్గ అనే పదం 2వ లైన్లో చివర ఉంది, మళ్ళీ 3వ లైన్లో మొదట వచ్చింది.
మొగ్గ కాదు మోదుగ నీడ. నీడ అనే పదం 3వ లైన్లో చివర వచ్చింది. అదే 4వ లైన్లో మొదట వచ్చింది. నీడ కాదు నిమ్మల బాయి. బాయి కాదు బచ్చలి కూర. కూర కాదు కుమ్మడి పండు. పండు కాదు పాపాయి కాళ్ళు. కాళ్ళు తీసి కడగా పెట్టు. ఇది కూడా ఒక తమాషా. చివరి లైన్లో ఏ పదం ఉందో అదే పదం మళ్ళీ మొదటి లైన్లో వస్తుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజీ తిప్పేస్తే వినండి మాట్లాడండి. ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ అభ్యాసాలు, ఎక్సర్సైజ్. చూడండి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి. ఈ గేయాన్ని మీరు ఎలా చేయాలంటే, ప్రాక్టీస్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరినీ రౌండ్గా కూర్చోబెట్టి మీరు మధ్యలో నిలబడండి. ఒక కర్ర తీసుకొని ఆ కర్రను వాళ్ళ పాదాలను తాకుతూ ఈ పాట పాడాలి, యాక్ట్ చేయాలి. పాఠంలోని బొమ్మను చూసి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. చూడండి ఈ పాఠంలో ఉండే బొమ్మను చూస్తే మనకు ఎవరెవరు ఏం చేస్తున్నారో దాని గురించి ఏం చేస్తున్నారు. పసుపు రంగు డ్రెస్ వేసుకున్న పాప ఏమో నిల్చున్నది. మిగతా 4 పిల్లలు కూర్చున్న వాళ్ళు కూర్చొని పాదాలు చాపుకున్నారు. వాళ్ళ పాదాలకెళ్ళి వేలు చూపిస్తూ కాళ్ళ గజ్జ కంకాలమ్మ అనే పాటను పాడుతూ ఉంది. అట్లానే వాళ్ళ పక్కనే ఒక అరుగు ఉంది. అది అరుగు. గ్రామాలలో పూర్వం పాత ఇళ్ళల్లో అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద మంచిగా పెద్దవాళ్ళు కూర్చొని ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట పెద్దలు కథలు చెప్పుకుంటూ అక్కడ కాలక్షేపం చేసేవాళ్ళు. అక్కడ ఒక పిల్లర్ ఉంది గ్రే కలర్లో. ఆ పిల్లర్కి ఒక ఆకుకూరల చెట్టు తీగ, క్రీపర్, లత అల్లుకుంటూ పైకి వెళ్తుంది. అది బచ్చలి కూర చెట్టు. తర్వాత మీ ఊర్లో ఏ ఏ ఆకుకూరలు పండిస్తారు. ఆకుకూరలు అంటే లీవ్స్, ఆకులతో చేసే అవి. తర్వాత ఏమిటి ఆకుకూరలు. ఆకుకూరల్లో గోంగూర, చుక్కకూర, పాలకూర, తోటకూర, మెంతికూర, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ ఆకుకూరలు. ఈ ఆకుకూరలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు కూడా మంచిది. మన కంటి చూపు చాలా బాగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎక్కువగా ఆకుకూరలతో చేసిన పప్పు తినండి, మంచిది. తర్వాత ఈ అనే క్వశ్చన్. గుమ్మడికాయతో ఏమేం చేస్తారు. గుమ్మడికాయ అంటే పంప్కిన్. గుమ్మడికాయతో వడియాలు చేస్తారు, కూర చేస్తారు, పులుసు చేస్తారు, సాంబార్ చేస్తారు. తర్వాత నార్త్ ఇండియన్స్ వాళ్ళు అక్కడైతే హల్వా చేస్తారు. గుమ్మడితో బెల్లం అన్నీ వేసేసి మంచిగా తీయగా ఉండే ఒక రకమైన వంట చేస్తారు. ఇవన్నీ అలానే గుమ్మడికాయ పువ్వుతో సంక్రాంతి పండగప్పుడు అమ్మ వాళ్ళు ముగ్గులు వేసిన తర్వాత మధ్యలో పిడక ఉంది కదా, ఆ పెండ పెట్టి ఆ పెండ మధ్యలో గుమ్మడి పువ్వు పసుపు రంగులో ఉంటుంది. ఆ పసుపు రంగు గుమ్మడి పువ్వును పెట్టి పూజ చేస్తారు. అట్లానే గుమ్మడికాయతో ఇండ్ల ముందు దిష్టి కూడా తీస్తారు. సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగలప్పుడు, దసరా ఇలాంటి పండుగలప్పుడు దిష్టి తీసి గుమ్మడికాయను పగలగొట్టేసి మధ్యలో కుంకుమ అన్ని చల్లి దిష్టి తీస్తారు. ఈ విధంగా గుమ్మడికాయతో ఈ విధంగా అన్ని ఉపయోగాలు ఉన్నాయి. చూడండి చిత్రంలో చూడండి, గుమ్మడికాయలు ఈ చెట్టుకు ఎంత పెద్దగా ఉన్నాయో గుమ్మడికాయలు. ఆ గుమ్మడికాయ చెట్టు తీగ ఏమో చాలా సన్నగా ఉంటుంది. ఆ చెట్టుకు తీగకు కాసిన గుమ్మడికాయలేమో చాలా లావుగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఈ కాళ్ళ గజ్జ అనే పాఠంలో రకరకాల ఒత్తులకు సంబంధించిన పదాలు ఉన్నాయి. వీటిని చూడండి. కాళ్ళ గజ్జ, కంకాలమ్మ. కాళ్ళ లావత్తు ఉంది, గజ్జ అనే దాంట్లో జావత్తు ఉంది, కంకాలమ్మ అనే దాంట్లో మావత్తు ఉంది, వేగు చుక్క కాకు కావత్తు, వెలగా మొగ్గ గాకు గావత్తు, బచ్చలి కూర చాకు చావత్తు, నిమ్మలబాయి మాకు మావత్తు, గుమ్మడి పండు మాకు మావత్తు, పాపాయి కాళ్ళు లాకు లావత్తు, కడగా పెట్టు అనే పదంలో టూ అనే అక్షరానికి టావత్తు ఉంది, కాళ్ళు లు అనే అక్షరానికి లావత్తు ఉంది. ఈ విధంగా మనం ఇంతకుముందు గేయాలలో ఒక 2 రకాల ఒత్తులకు సంబంధించిన పదాలు మాత్రమే నేర్చుకుంటూ ఉన్నాం ఆ గేయాలలో. ఈ గేయంలో ఒక 5-6 రకాలకు సంబంధించిన ఒత్తులతో ఉండే పదాలు ఉన్నాయి.
కాబట్టి ఇది అన్ని ఒత్తులకు సంబంధించిన పోయం. కాబట్టి ఈ పోయాన్ని మనం మంచిగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ధన్యవాదాలు. గజ్జ కంకాళమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ, కాళ్ళ గజ్జ కంకాళమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ. మొగ్గ కాదు మోట నీరు, నీరు కాదు నిమ్మల బావి. మొగ్గ కాదు మోట నీరు, నీరు కాదు నిమ్మల బావి. బావి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు. బావి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు. పండు కాదు పాప కాదు కాలు తీసి కడగా పెట్టు కామాక్షమ్మ. గజ్జ కంకాళమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ, కాళ్ళ గజ్జ కంకాళమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ. మొగ్గ కాదు మోట నీరు, నీరు కాదు నిమ్మల బావి. మొగ్గ కాదు మోట నీరు, నీరు కాదు నిమ్మల బావి. బావి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు. బావి కాదు బచ్చలి కూర, కూర కాదు గుమ్మడి పండు. పండు కాదు పాప కాదు కాలు తీసి కడగా పెట్టు కామాక్ష.